అది 1891. థియోడోర్ హర్షెల్ అనే ఒక జ్యూయిష్ జర్నలిస్ట్ ఆస్ట్రియా నుంచి ఫ్రాన్స్కి ఒక అసైన్మెంట్ పని మీద వచ్చాడు. అప్పుడప్పుడే రకరకాల విప్లవాలు జరిగి మెల్లగా చల్లబడుతున్న ఫ్రాన్స్లో ఫ్రీడమ్ ఇంకా ఆలోచన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటాయేమో అనుకున్నాడు. అతను తన భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచచ్చు అని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఫ్రాన్స్ అంతా కూడా యూదులకు వ్యతిరేకత, పక్షపాతం, వివక్ష అంటే వాళ్ళని తక్కువగా చూడడం అవే జరుగుతూ ఉన్నాయి. కేవలం ఫ్రాన్స్లో మాత్రమే కాదు, అతను పుట్టిన ఆస్ట్రియాలో కూడా అదే పరిస్థితి. స్వతహాగా జ్యూయిష్ పీపుల్కి చెందిన హర్షెల్కి ఇది ఏమాత్రం నచ్చలేదు. తన తోటి జ్యూస్ అంతా అవమానాలు, బాధలు పడ్డం చూసి అతను చలించిపోయాడు. సరిగ్గా ఇలాంటప్పుడే డ్రైఫస్ అఫైర్ అనే ఒక పెద్ద మిలిటరీ స్కాండల్ జరిగింది. ఫ్రెంచ్ మిలిటరీలో ఒక జెవిష్ కెప్టెన్ పనిచేసేవాడు. అతని పేరే ఆల్ఫర్డ్ డ్రైఫస్. వాళ్ళ మిలిటరీ సీక్రెట్స్ అన్నింటినీ జర్మనీకి అమ్మేస్తున్నాడు అని అతని మీద ఆరోపణలు వచ్చాయి. అతనికి జీవిత ఖైదు కూడా విధించారు. కానీ నిజానికి అతను నిరపరాధి అని తర్వాత తేలింది. ఇదంతా చూసిన హర్షెల్కి ఒక ఆలోచన వచ్చింది. జ్యూస్కి ఎక్కడా కూడా మర్యాద లేదు, పరాయి దేశంలో వివక్షకు గురవుతున్నారు. మనకంటూ ఒక ప్రత్యేక దేశం ఉంటే ఎవరి దగ్గర అవమానాలు పడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. అప్పుడే స్టార్ట్ అయింది జ్యూస్కి ప్రత్యేకంగా ఒక దేశం కావాలి అనే ఒక మూమెంట్. అదే జయోనిజం. దానికి వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం పాలస్తీన్, జుడాయిజం పుట్టిన దేశం. జుడాయిజం అంటే జూయిష్ పీపుల్ ఫాలో అయ్యే రిలీజియన్. నిజానికి అప్పుడు ఉన్న పాలస్తీన్ అంటే ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ ఉన్న చోట్లోనే ఒకప్పుడు అంటే 1000 BCలో జ్యూస్ నివసించేవారు. వాళ్ళు ఆ ప్రదేశాన్ని దేవుడు వాళ్ళకు ఇచ్చినట్టుగా భావించేవాళ్ళు. జ్యూస్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. కింగ్ డేవిడ్, కింగ్ సోలమన్ ఆ ఇద్దరు రాజులు పరిపాలించిన కాలాన్నే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద జరిగిన రకరకాల దండయాత్రల వల్ల వాళ్ళు వాళ్ళ సొంత ప్రదేశం నుంచే గెంటివేయబడ్డారు. ఎక్కువగా అది రోమన్ ఎంపైర్ కాలంలోనే జరిగింది. చివరగా ఒట్టమన్ ఎంపైర్ చేసిన దాడిలో కేవలం కొంతమంది జ్యూస్ తప్ప మిగతా వాళ్ళంతా పారిపోయి ప్రపంచ దేశాలకు వలస వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కువగా పోలాండ్, రష్యా, బ్రిటన్, జర్మనీల్లో ఉండేవారు. కానీ జ్యూయిష్కి వ్యతిరేకత అంటే యాంటీసెమినిజం రోజురోజుకి ఎక్కువైపోతుండడంతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలి అనే ఒక ఉద్యమం జయోనిజం తారాస్థాయికి చేరింది. అప్పుడే స్విట్జర్లాండ్లో హర్షెల్ లీడర్షిప్లో జూయిష్ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ జియోనిస్ట్ పేరిట ఒక సభ జరిగింది. అందులో వాళ్ళు పాలస్తీన్ అనే ఒక ప్లేస్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. పాలస్తీన్లో అప్పటికే చాలామంది అరబ్ ప్రజలు ఉన్నారు. అంతేకాక అది ఒట్టమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. 1896లో హర్షెల్ ఒట్టమన్ ఎంపైర్ రాజధాని అయిన కాన్స్టాంటినోపుల్కి వెళ్ళాడు. అక్కడి సుల్తాన్కి మేము మీ అప్పులన్నీ తీర్చేస్తాము, మాకు పాలస్తీన్ని ఇచ్చేయండి అని ఒక ప్రతిపాదన ఉంచాడు. కానీ సుల్తాన్ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్లాన్ స్టార్ట్ చేశారు. పాలస్తీన్కి వెళ్ళి అక్కడ ఉన్న భూస్వాముల దగ్గర నుంచి స్థలం కొనుక్కోవడం ప్రారంభించారు. తరువాత అక్కడ సెటిల్ అయ్యి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. మెల్లగా అక్కడికి ఇంకా ఎక్కువ జ్యూస్ రావడం, చిన్న చిన్న ఊర్లు, సెంటర్స్ కట్టడం మొదలుపెట్టారు. అలానే తెలవీవ్ సిటీని 1909లో స్థాపించారు. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ 1కి ముందు. అప్పుడు బ్రిటన్ సూపర్ పవర్గా ఉండేది. జెవిస్ దేశం స్థాపించడానికి బ్రిటన్ హెల్ప్ వాళ్ళు కోరారు. కానీ బ్రిటన్ అందుకు నిరాకరించింది. పాలస్తీన్కి బదులుగా మీరు ఉగాండా, అర్జెంటీనా లాంటి దేశాల్లో ఉండొచ్చు కదా అని సలహా ఇచ్చింది. దీనికి వీళ్ళు ఒప్పుకోలేదు. జూయిష్ ప్రజలకు వాళ్ళ మాతృభూమి అయిన పాలస్తీనే కావాలని కోరిక. అప్పుడు వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. బ్రిటన్కి జూయిష్ సహాయం కావాల్సి వచ్చింది. బదులుగా పాలస్తీన్లో ప్రత్యేక జూయిష్ దేశం స్థాపించడానికి తాము అంగీకరిస్తున్నట్టు ఒప్పుకుంది. ఇదంతా ఎందుకు? వాళ్ళకి జూయిష్ పీపుల్ హెల్ప్ కావాలి కాబట్టే బ్రిటన్ దీనికి ఒప్పుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టమన్ ఎంపైర్ ఓడిపోయాక పాలస్తీన్ బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా వేరే దేశాల్లో ఉన్న జ్యూస్ మెల్లగా పాలస్తీన్కి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు హగానా అనే ఒక ప్రత్యేక మిలిటరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళకు అదంతా సాధ్యమైంది. 1930స్లో హిట్లర్ జ్యూస్కి వ్యతిరేకంగా చేస్తున్న మారణహోమాలకు భయపడి యూరోప్ ఇంకా జర్మనీలో ఉంటున్న జ్యూస్ కూడా పాలస్తీన్కి రావడం మొదలుపెట్టారు. ఇదంతా నచ్చని పాలస్తీన్లో ఉన్న అరబ్ ప్రజలు జ్యూస్ మీద దాడి చేసేవాళ్ళు.
ఇల్లు, రైళ్లు ధ్వంసం చేసేవారు. అప్పుడే బ్రిటిష్ తను మాత్రమే బాగా చేయగలిగిన ఒక పని చేసింది, అదే విభజన. పాలస్తీన్ని 2 భాగాలుగా విభజించి ఒకటి జ్యూస్కి, ఇంకోటి అరబ్కి ఇస్తామని చెప్పింది. కానీ అరబ్స్ దీనికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళలో వాళ్లకు ఉన్న వ్యతిరేకతలు. ఈ అంశం 2వ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కొనసాగుతూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధం ముగిశాక బ్రిటన్ ఆర్థికంగా మరియు మిలిటరీ పరంగా వీక్ అయిపోయింది. అలాంటప్పుడే బ్రిటన్ పాలస్తీన్ నుంచి వెళ్ళిపోతూ ఇక ఈ అంశాన్ని తేల్చడం మా వల్ల కాదు అంటూ ఐక్యరాజ్య సమితికి దీన్ని మీరే తేల్చాలి అంటూ అప్పగించి వెళ్ళిపోయింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి చేసిన ప్రతిపాదన ఏంటంటే, మొత్తం పాలస్తీన్లో 55% అంటే 55% జ్యూస్కి, ఇంకా 44% అరబ్స్కి, మిగిలిన 1% మాత్రం జెరూసలేం ఉండడం వల్ల ఆ స్థలాన్ని ఒక ఇంటర్నేషనల్ బాడీ అంటే యునైటెడ్ నేషన్సే హ్యాండిల్ చేస్తుంది. దీనికి కూడా అరబ్స్ ఒప్పుకోలేదు, అంటే పాలస్తీనియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ జ్యూస్ ఎందుకు ఒప్పుకున్నారు? మొత్తానికి 1948లో ఇజ్రాయెల్ అనే ఒక సొంత దేశాన్ని ప్రకటించుకున్నారు. ఇది జరిగిన వెంటనే 5 అరబ్ దేశాలైన లెబనాన్, ఈజిప్ట్, జోర్దాన్ ఇంకా ఇరాక్లు అన్నీ కలిసి ఇజ్రాయెల్తో యుద్ధానికి వచ్చాయి. కానీ వాళ్ళలో వాళ్ళకే ప్రత్యేక అజెండాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఒకటే మోటివేషనల్ ఫోర్స్, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి. అలానే ఆ యుద్ధం ఇజ్రాయెల్ గెలిచింది. యుద్ధం ముగిసిన తర్వాత 77% స్థలాన్ని ఇజ్రాయెల్ తన అదుపులోకి తీసుకుంది. మిగిలిన ప్లేసెస్ అంటే వెస్ట్ బ్యాంక్ని, జోర్దాన్ ఇంకా గాజా స్ట్రిప్ని ఈజిప్ట్ తన కంట్రోల్లోకి తీసుకున్నాయి. పాలస్తీనియన్ ప్రజలు చెదిరివేయబడ్డారు. ఇదిలా ఉండగా 1967లో ఇంకోసారి అరబ్ దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దండెత్తాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇజ్రాయెలే గెలిచింది, అది కూడా కేవలం 6 రోజుల్లో. యుద్ధం గెలవడమే కాక మొత్తం పాలస్తీన్తో పాటు ఈజిప్ట్లో ఉన్న సినాయి పెనిన్సులా, గోల్డెన్ హైట్స్ అనే ప్రదేశాన్ని కూడా తన అదుపులోకి తీసుకుంది ఇజ్రాయెల్. గాజా ఇంకా వెస్ట్ బ్యాంక్లో చాలా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంది. కానీ పాలస్తీన్ ప్రజలు మాత్రం వాళ్ళకి 1967 ముందు చెప్పినట్టుగా వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ కావాలి అని కోరుకున్నారు. కానీ ఇజ్రాయెల్ దానికి ఒప్పుకోలేదు. కారణం, అప్పటికే చాలా ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి అక్కడ. అప్పటి నుంచి పాలస్తీన్కి ఇజ్రాయెల్కి మధ్య వాదోపవాదాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ మాత్రమే వాళ్ళకు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, అక్కడే పాలస్తీన్ ప్రజలు చాలామంది ఉండిపోయారు కనుక. ఆ 2 ప్రదేశాలని అటానమస్ రీజియన్లుగా ప్రకటించి వాళ్లకు ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు కోరుకున్నారు. పాలస్తీన్కి, ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో చాలామంది చనిపోతున్నారు, ముఖ్యంగా పిల్లలు. ఒకప్పుడు జ్యూస్ తన మాతృభూమిని వదిలి పారిపోవడానికి కారణం ఎన్నో దండయాత్రలు. వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి రావాలి అనుకోవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు జరుగుతున్న వివక్ష. కానీ పాలస్తీన్ ప్రజలు జ్యూస్ని ఎప్పుడూ వివక్షతో చూడలేదు. యూరప్ చూసింది, కానీ ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్కి మరియు పాలస్తీన్కి జరుగుతున్న గొడవకి కారణం. ఐ హోప్ ఇప్పటికైనా ఇరు ప్రాంతాల ప్రజలు యుద్ధాన్ని పక్కన పెట్టి వాళ్ళ సమస్యల్ని చర్చలతో తేల్చుకుంటారని మనం ఆశిద్దాం.